గతంలో నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీనే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగార్ ఆగదంటూ పెద్దపల్లి జిల్లా రామగుండలో హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. నక్సల్స్ సానుభూతి పరులు హరగోపాల్ వరవర్రావు సాధించిందేంటన్నారు. దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి వారికి గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. మావోలు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందేనన్నారు. ఎప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇక నక్సల్స్ పౌర సంఘ నేతలు నచ్చజెప్పాలని సూచించారు బండి సంజయ్. 5,100 కోట్లు రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిర్పూర్ కాగజ్నగర్ లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్ లో జరిగేటువంటి ఇతర అభివృద్ది కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ది పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు, 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోవర్కంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాంతో తెలుస్తుంది మనకు. ఇట్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం